ఆచి చికెన్ మసాలా. మరి కాసేపట్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ప్రధాని మోదీ. పశ్చిమాసియా యుద్దం, దేశంపై దాని ప్రభావం నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక మీటింగ్ నిర్వహించనున్నారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి వర్చువల్ గా సీఎంలతో సమావేశం నిర్వహిస్తారు. 2 రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో కేంద్రం సమావేశం నిర్వహించడం, నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడంతో పాటు ఇవాళ సీఎంలతో ప్రధాని సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్దం నేపథ్యంలో ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చాలా సీరియస్ ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. సో ఎందుకంటే మనకు తెలుసు గత కొద్ది వారాలుగా ముఖ్యంగా ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధము, దాంట్లో అమెరికా పాత్ర, ఇవన్నీ కలిసి కూడా ప్రపంచ దేశాల్లో ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది అనే దానిపైనే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం కూడా భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, సో యుద్ధం వల్ల ప్రస్తుతం ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి, ముఖ్యంగా ఎందుకంటే గ్యాస్ కొరత కావచ్చు, పెట్రోల్, డీజిల్, చాలా అనేక సమస్యలు ముడిపడి ఉన్న అంశం కాబట్టి, ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఆ యుద్ధం ప్రపంచ దేశాలు అన్నిటిపైన పడుతుంది. సో ఆ దేశాల ఆర్థిక పరిస్థితి పడుతున్న నేపథ్యంలో సో ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ప్రధాన ఏంటి అనే దానిపైనే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ గా మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు. కొన్ని ఎలక్షన్స్ ఎక్కడైతున్నాయో సో ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. సో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంది, యుద్ధం వల్ల మనం గత కొద్ది వారాలుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ఇబ్బందులు ఏంటివి, సో దాని నుంచి బయటపడడానికి మనకు ముందున్న ఆప్షన్స్ ఏంటివి, సో ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి, ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించబోతున్నారు. సో ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా మొదటగా మనకు వచ్చింది గ్యాస్ కొరత కాబట్టి, సో గ్యాస్ వల్ల ఇప్పటి వరకు ఒక స్ట్రీమ్ లైన్ చేశాము. గ్యాస్ స్టార్టింగ్ లో కొంత ఏదైతే సంక్షోభం ఏర్పడ్డ మొదటి 1 వీక్ లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే కానీ రాను దాన్ని పెంచుకుంటూ పోతున్నాం. సో కమర్షియల్ సిలిండర్ కూడా పెంచుతున్నాము. సో మొదట ఫస్ట్ వీక్ లో యుద్ధం మొదలైనటువంటి వారం రోజుల తర్వాత కొంత సమస్య ఏర్పడ్డది. ఆ సమస్యను మనం పూర్తి స్థాయిలో సెట్ చేసుకునేందుకు వెంటనే మనం అప్రమత్తమయ్యాం కాబట్టి, సో అదనంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ ను ఒకవైపు దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. సో రెగ్యులర్ ఆల్టర్నేటివ్ కాకుండా అదే సందర్భంలో ఇక నెక్స్ట్ మనకు కొంత రావాల్సిన, ఇంతకుముందుకైతే గతంలో సిలిండర్ సంబంధించి 24 అవర్స్ లోనే డెలివరీ అయ్యేది కాబట్టి, సో అట్లా కాకుండా ఈసారి అవసరమైన అందరికీ మొత్తం డొమెస్టిక్ సంబంధించినటువంటి మొదట కమర్షియల్ కట్ చేసి డొమెస్టిక్ సాధారణ గృహ వినియోగదారులందరికీ కూడా సిలిండర్ కు గ్యాస్ సంబంధించి ఇబ్బంది కొరత ఉండొద్దని చెప్పేసి అందరికీ గ్యాస్ సిలిండర్ దొరికేలాగా మొత్తం మొదటి 1 by 1 మొత్తానికి గ్యాస్ సరఫరా ఇచ్చారు. సో క్రమక్రమంగా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ఇస్తున్నారు. సో గ్యాస్ సంబంధించి కొంత మేరకు పూర్తి స్థాయిలో దేశంలో స్టార్టింగ్ లో ఉన్నంత లేదు కానీ కొంత ట్రబుల్ తగ్గుతూ వస్తుంది. ఇక నెక్స్ట్ గత 2-3 రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రధానంగా సమస్య పెట్రోల్, డీజిల్ కొరత రాబోతుంది. సో పెట్రోల్, డీజిల్ దొరకదేమో అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే మనం చూసాము. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ లో ఇక పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో ఒక ఆందోళనతో వేలాదికి సంబంధించినటువంటి వాహనాలంతా కూడా రోడ్లపైనే పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకవైపు అధికార యంత్రాంగం, ప్రభుత్వం సంబంధించిన కీలక నేతలు, మంత్రులు కూడా పెట్రోల్ కొరత లేదు, ఇదంతా కూడా కొంత ఫేక్ ప్రచారం అని చెప్పినా కూడా జనాల్లో మాత్రం ఒక రకమైన భయం, ఆందోళన అవుతుంది. సో దాన్ని తీసేయలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. నిజంగానే కనుక యుద్ధ ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఒకవైపు ఏమో అమెరికా చర్చలకు సిద్ధం కండి అని చెప్పేసి ఇరాన్ చెప్తుంటే, ఇరాను మీరు పెడుతున్న ప్రతిపాదన లేదో మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనలకు మేము తలొగ్గము, అట్లాంటి పరిస్థితి ఉంటే మేము చర్చలకు వెళ్లేది లేదని చెప్పేసి ఒక తెగేసి చెప్తుంది. ఇలాంటి నేపథ్యంలో మొత్తంగా ఏం జరగబోతుంది, ప్రస్తుతం ఒకవైపు కేవలం 3 వారాల యుద్ధం లోపల ఇంత పరిస్థితి వచ్చింది. సో నిజంగానే కనుక యుద్ధం ఇక కంటిన్యూ అయితే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, నిజంగానే అట్లాంటి పరిస్థితి వస్తే యుద్ధం వల్ల మన ఆర్థిక పరిస్థితి, సో చాలా నిత్యావసరాలు ముఖ్యంగా గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర యూరియాకి సంబంధించి ముఖ్యంగా కూడా యూరియా కూడా ఎగుమతి చేసుకుంటే కూడా రైతులకు సంబంధించి యూరియా విషయంలో కూడా మొత్తం ఇట్లాంటి అన్ని విషయాల్లో మనం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపైన ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ
ముఖ్యమంత్రులకు కొంత దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతోంది. రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా గైడ్ లైన్ విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా చూసాం 3 రోజుల క్రితం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఒకవైపు లోక్సభలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో ప్రధాని మోడీ చెప్పినటువంటి దాంట్లో కొంత లాక్డౌన్ అనే పదం వచ్చేసరికి మొత్తం యావత్ భారతదేశంలో కూడా మరొకసారి మొత్తం ఇప్పుడు లాక్డౌన్ అనే అంశం తెరపైకి వచ్చింది. సో ప్రధాని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఏంటంటే, గతంలో మనం కరోనా సమయంలో లాక్డౌన్ లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాము. అంతటి పెద్ద పరిస్థితి, తీవ్ర పరిస్థితులే మనము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం కాబట్టి సో భవిష్యత్తులో ఎట్లాంటి పరిస్థితిని అయితే మనం ఈజీగా మనం ఎదుర్కోగలము. కాబట్టి కొంత కాన్ఫిడెంట్ గా ఉండాలి, మన వైపుగా కూడా ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి లాక్డౌన్ అనేసరికి చాలా ఇప్పటి వరకు మనం చూస్తాం గత 2-3 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా మరొకసారి తెరపైకి లాక్డౌన్ అనేది తెరుస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సిద్ధపడుతుందా అని. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అట్లాంటి పరిణామాలకు ఉండబోతుందా అనేది మాత్రం ఎక్కడ మనం చెప్పలేదు. ఎందుకంటే ఒకవైపు యుద్ధం జరిగినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇప్పటికే మనకు మొన్నట రీసెంట్ ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు ఉండడం వల్లే మనకి ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం మాక్సిమం గ్యాస్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మనం దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకంటే అర్మాజ్ జలసంధి మూసివేసిన పరిస్థితి, దానిపై ఇరాన్ పట్టు సాధించింది. సో ఈ నేపథ్యంలోనే అర్మాజ్ జలసంధి మూసివేయడం, గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు రావాల్సిన గ్యాస్ సకాలంలో అందకపోవడం, ఇవంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిణామాలు, ఈ క్రైసిస్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వాటి ప్రత్యామ్నాయంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి రష్యా నుంచి కొంత మనకు సానుకూలంగా మొదటి నుంచి కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా రష్యా మొదటి నుంచి కూడా భారత్ కు అనుకూలంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి మేము భారత్ కూడా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయడానికి, అంటే క్రూడ్ ఆయిల్ చమురు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. సో భారత్ కూడా వైపు రష్యా నుంచి దిగుమతి చేసుకుని సిద్ధపడుతుంది. సో కొంత ఏదైతే డిలే అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, సో మనకు ప్రస్తుతానికైతే 2 నెలల వరకు గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇన్ కేస్ రేపు యుద్ధం కనుక అట్లే కంటిన్యూ అయితే, మరికొద్ది వారాల పాటు కంటిన్యూ అయితే, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇరాన్ తగ్గడం లేదు. అదే సందర్భంలో పాకిస్తాన్ చర్చలకు మేము మీడియేట్ చేస్తామనుకున్న క్రమంలోనే పాకిస్తాన్ సంబంధించి ఈ రోజు ఇరాన్ లోని పాకిస్తాన్ రాయబార కేంద్రం వద్ద ఆ పేలుడు జరగడంతో ఇజ్రాయెల్ కు పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తుంది, మేము కూడా యుద్ధంలోకి దిగుతాము, మీరు ఇలా మా పైపు దాడులు దిగితే, మా రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని మీరు దాడులు దిగారు కాబట్టి మేము మిమ్మల్ని వదలబోము అంటూ కూడా పాకిస్తాన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఈ పరిస్థితులు అన్ని ఎటువైపు దారి తీస్తాయి, ఒక రకంగా యుద్ధం మరింత తీవ్రతరం అయితే అప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటిది? సో ఉన్న వాటిని, ఉన్న నిల్వలు సమృద్ధిగా వాడుకోవడం, అంటే వేస్ట్ కాకుండా చాలా వాడుకోవడం ఒకటి, వాటిని నిర్వహించుకోవడం ఒకటి అయితే, నెక్స్ట్ ఒకవేళ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇంపాక్ట్, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్, సో ఒక అత్యేక పరిస్థితి ఏర్పడితే నిజంగానే కనుక యుద్ధం కంటిన్యూ అవుతుంది, మనకు పెట్రోల్ కి సంబంధించి, డీజిల్ కి సంబంధించి నిల్వలు తగ్గుతాయి, గ్యాస్ అందుబాటులో లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంది? సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే కొన్ని అత్యవసర పరిస్థితులకు అనుగుణంగానే మనం పనిచేయాల్సి ఉంటుంది. సో రాష్ట్రాలు దానికి కూడా సిద్ధపడి ఉండాలి. సో ఇప్పటి వరకు రాకపోవచ్చు, 2 నెలల వరకు అయితే మనకు ఇబ్బంది లేదు. ఆఫ్టర్ ద 2 months తర్వాత ఒకవేళ ఎట్లాంటి పరిస్థితి ఉంటే అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే దానిపైన ఈ రోజు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ కొంత దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. సో ముఖ్యంగా ఒకటి ఈ రోజు మీటింగ్ లో మొత్తంగా ముఖ్యమంత్రులకు చెప్పేది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ, సో ఒకవైపు గ్యాస్ సంబంధించి ప్రస్తుత రాష్ట్రాల గ్యాస్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో నిజంగానే గ్యాస్ కొరత ఉందా, పెట్రోల్ డీజిల్ కొరత ఉందా. సో అదే సందర్భంలో ఇంకా చాలా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయాయి. సో లాక్డౌన్ అని, పెట్రోల్ దొరకడం లేదని, ఇట్లాంటి ప్రచారాలు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. సో వీటి పట్ల కాస్త సీరియస్ ఉండాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా కొంత హెచ్చరిక జారీ చేయాల్సింది. ఎవరైతే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వారి పట్ల కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కరి ఫేక్ ప్రచారం వల్ల వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి సో అట్లాంటి వారి పట్ల కాస్త దృష్టి పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా కొంత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులు చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. ఇక నెక్స్ట్ రైతులకు సంబంధించి యూరియా, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడికి సంబంధించి అవసరం ఉంటుంది కాబట్టి యూరియా విషయంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి యూరియాకు సంబంధించి ఎరువులు, యూరియాకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంది, వాటి నిల్వల పరిస్థితి ఏంది, మనం దిగుమతి కొంత ఆలస్యం అయితే ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అనేది ఒక అంశం. ఇక గ్యాస్, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఒకవేళ కనుక మనం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంటే రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలను అట్లా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేట్లు
మొత్తంగా కూడా ప్రపంచంలో అంత క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే దానికి బ్యారెల్ ధర పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మనం కొంత ఆయిల్ కంపెనీల పైన భారం పడుతుంది, వాళ్ళు పెంచడం, అది అల్టిమేట్ గా సామాన్యుల మీద కూడా భారం పడుతుంది. సో ఇవంతా వ్యవస్థ అన్ని రంగాల మీద ఇంపాక్ట్ చూపుతుంది, అల్టిమేట్ గా దేశ ద్రవ్యోల్బణ జీడీపీ పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు, మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ ఇంక్లూడింగ్ అగ్రరాజ్యం చెప్పుకున్నటువంటి అమెరికా పైన కూడా దాని ప్రభావం ఉంటుంది. సో ఆర్థిక వ్యవస్థ కొంత చిన్న భిన్నమయ్యే అతలకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఎక్కడ కూడా, ఎందుకంటే మనకు ఉన్నటువంటి నిల్వలను కాపాడుకుంటూ మన ఎకానమీని స్ట్రెంగ్తన్ ఎక్కడైతే బలహీనపరచకుండా మన ఆర్థిక వ్యవస్థను బలంగా ఉండేటట్టుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కాస్త ఈ అంశాల పట్ల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.